హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ స్వామివారిని కోరుకుంటూ ఉంటాను. ఈరోజైతే నేను మార్నింగ్ కొంచెం త్వరగా లేచి దేవుడి మూలంతా శుభ్రం చేసుకున్నాను. మొన్న సోమవారం సాయంత్రం శుభ్రం చేసుకున్నాను. మంగళవారం అయితే ఉదయం ఎలా పూజ చేసుకున్నాను. అమ్మవారికి లక్షవారం నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా, అందుకని దేవుడి మూలంతా శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను. బొట్లు అవి అన్నీ కూడా లక్షవారం మార్నింగే పెట్టుకుందామని చెప్పని మామూలుగా కొంచెం కొంచెంగా అలాగా బొట్లు పెట్టేసుకొని పూజ అయితే చక్కగా చేసేసుకున్నాను. మొత్తంగా అన్నీ క్లీన్ చేయాలంటే లక్షవారం మార్నింగే అవ్వదు కదా. రేపు బుధవారం అమావాస్య కదా, ఈరోజు మంగళవారం. అందుకని చెప్పి నేను సోమవారం సాయంత్రమే దేవుడి మూలంతా శుభ్రం చేసుకొని దేవుడి మూలకు సంబంధించిన సామాన్లు అవన్నీ కూడా తోమేసి పెట్టుకున్నాను. ఇంకా దేవుడి మూలకి స్వామివారికి అన్నీ కూడా గంధం పెట్టి బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. లక్షవారం మార్నింగే కొంచెం త్వరగా లేచి అవన్నీ చేసుకుందామని చెప్పి అయితే ఇలా చేసుకున్నాను. కొంచెంగా దేవుడికి బొట్లు పెట్టుకొని దీపం పెట్టేసుకున్నాను. తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళాము, శివాలయానికి. ఎప్పుడు మీకు షార్ట్స్ పెడుతూ ఉంటాను కదా, వినాయకునివి శివునివిని. ఎప్పుడు వీలున్నంత వరకు కూడా ఎప్పుడు కూడా శివాలయానికి వెళుతూ ఉంటాను. అక్కడ స్వామివారికి నీళ్ళు అయితే పోసి ఆ శివలింగాలన్నీ కూడా శుభ్రంగా కడుగుతాను. కడిగి ఇలా గంధము పుష్పము అక్షంతలతో చక్కగా నా చేతులతో నేనే పూజ చేసుకుంటాను. తర్వాత పంతులు గారు అయితే గోత్రనామాలు చెప్పి పూజ చేస్తారు. ఇక్కడ బయట అయితే మేమే పూజ చేసుకోవచ్చు, అందరమే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు ఉన్నారు. ఎప్పుడు అక్కడ దీపం పెట్టుకుంటాను. వినాయకునికి శివునికి పార్వతీదేవికి దీపం పెట్టుకొని అప్పుడు లోపలికి శివాలయంలోకి అయితే వెళ్తూ ఉంటాము. స్వామివారికి అందరూ కూడా నీళ్ళు వేసి అర్చన అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు మా చేతులతో మేమే చేసుకుంటాము. గుడి నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో చిన్న కృష్ణుడు ఉన్నాడు కదా, ఆ కృష్ణయ్యకి వెంకటేశ్వర స్వామికి ఇలా పువ్వులన్నీ కోసి తెచ్చి ఇలా చక్కగా అలంకరించుకొని అతనికైతే దండం పెట్టుకున్నాను. గుడికి వెళ్ళే ముందు ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం సరిపోదు కదా, అందుకని ముందు టెంపుల్కి వెళ్ళి వచ్చేసి తర్వాత వచ్చి కృష్ణయ్యకి అయితే పువ్వులు అవన్నీ అలంకరించుకొని అతనికి దండం పెట్టుకున్నాను. భగవద్గీత అయితే మా మామయ్య గారు ఎప్పుడు చదువుతూ ఉంటారు, అదే అలవాటు మాకు కూడానా. అందుకే భగవద్గీత ఎప్పుడూ పెట్టుకుంటూ ఉంటాము మేము. అతను నిత్యం మా మామయ్య గారు అయితే నిత్యము భగవద్గీత చదివేవారు. అది చూశారు కదా, చిన్న స్వామి వెంకటేశ్వర స్వామి ఎంత ముద్దుగా ఉన్నారో. అతనికైతే రోజు పుష్పాలు తెచ్చి ఇలా అలంకరించుకుంటాము. ఎప్పుడూ కృష్ణునికి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కదా, స్వామివారి అలంకరణలు కూడా చాలా బాగుంటాయి. స్వామివారి అలంకరణలు కూడా చేద్దాం మమ్మీ అని అంటున్నాడు బాబు. అయితే అలంకరణ అన్నీ కూడా మీకు పెడతాను. ఓకే ఫ్రెండ్స్.